దయాకర్ గారు నమస్తే అండి, సతీష్ మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే అన్న, మీరు ఎలా చూస్తున్నారు వ్యాఖ్యలని? పవన్ కళ్యాణ్ తెలంగాణను ప్రేమిస్తారు, తెలంగాణ నుంచి పోరాట స్ఫూర్తిని తీసుకోమని చెప్తారు, తెలంగాణకు పునర్జన్మ ఇచ్చింది తెలంగాణని పదే పదే వేదికలపై చెప్తారు. ఆయన ఆ ఇంటెన్షన్తో ఎందుకు మాట్లాడతారని ఇప్పుడు డిబేట్లో ఉన్న జనసేన నేతలు అనలిస్టులు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే మనోడు ఊహించకుండా మాట్లాడుతున్నది ఏంది అనేది ఆలోచించకుండానే మాట్లాడినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆడ ఉన్న పరిస్థితిని మనోడు పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో తన సొంత నియోజకవర్గము ఆ పరిసర ప్రాంతాల్లో జనంతో తిరిగిన తర్వాత యథాలాపంగా అంటూనే అనాలోచితంగా మాట్లాడిన మాటే అది. కాకపోతే అది ఏం అంటే డిజిగ్నేటెడ్ పర్సనాలిటీ కాబట్టి అది ఎక్స్పోజ్ అవుతుంది డెఫినెట్ గా. అంటే లోపల ఉద్దేశం ఇట్లా ఉందా? ఇప్పుడు మనము స్టేట్మెంట్ ఎట్లా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడినానికి బయట బహిరంగ సభలో మాట్లాడడానికి తేడా ఉంటది కదా. తేడా ఉంటది. రెండు హోదా అనేది కూడా ఖచ్చితంగా. ఇప్పుడు హోదాతో ఉన్న వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు అది గమనించలేదు అనేది నాకు అనిపిస్తుంది. రెండవది, ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణని ఆయన వ్యతిరేకించినట్టు మాట్లాడలేము. అలా దట్ మన ఏంది వారాహికి పోయినప్పుడు ఎక్కడ మన కొండగట్టు అక్కడికి పోయినప్పుడు ఆయన ఇక్కడి నుంచే చేసుకుంటాడు. కానీ రాజకీయ కొరకు మాట్లాడినా యథాలాపంగా మాట్లాడినా మనం డిజిగ్నేటెడ్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా దాని విషయంలో మనం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఒక హోదాతో ఉన్నప్పుడు ఇతరుల మనోభావాలు పక్కన పెట్టండి, తనకేమనిపిస్తుంది అనేది ఇప్పుడు తనని అడిగితే చెప్పగలడా? పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాళ్ళు లేకపోతే మిత్రులు ఈ డిబేట్లు ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరన్నా ఇట్లా అనడం కరెక్టా అని అంటే నేను కరెక్టే అన్నా అని చెప్పగలడా? ఇటు తప్పు మాట్లాడినా అని కూడా చెప్పలేడు. సో ఆడ మిస్టేక్ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన అంశంలో వస్తున్న వాటికి ఒక క్లారిటీ ఇస్తే సమస్య పోతుంది. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, తెలంగాణ వాళ్ళు కోనసీమను చూసి సంతోషపడతారు. ఎందుకు? మాకు ఇట్లా ఉంటే బాగుండు అనుకుంటారు తప్పితే కోనసీమ పచ్చగా ఉంది కాబట్టి ఎండిపోవాలని ఎవరైతే అనుకుంటారా? ఎవరికన్నా ఆ కోరిక ఉంటుందా? వీలైతే గోవాకో ఇంకేటో పోవాలనుకుంటోళ్ళు యానాంకో కోనసీమకో పోయి అక్కడ సేదిరే తెలంగాణ మిత్రులు నాకు తెలుసు. నేను కూడా కాకినాడ రాజమండ్రి ఎప్పుడు పోతుంటా, వైజాగ్ కూడా పోతుంటాం, భీమిలి. ఎందుకు? మన ప్రాంతంలో ప్రైడ్ కదా అది. నమస్తే నమస్తే నేను చంద్ర శ్రీనివాస్, పొలిటికల్ అనలిస్ట్ ని. మీకు తెలుసు, మనం ఇప్పుడు కాదు 2 దశాబ్దాల పరిచయం మనకి. ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఉద్యమం గురించి కానీ నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణని చూసి నేర్చుకోండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాడే తప్పితే ఏ రోజన్నా ఒక మాట అనే వ్యక్తి అండి? మీరు చెప్పండి, మీరు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనేది పక్కన పెట్టండి, మీరు వ్యక్తిగతంగా చెప్పండి. మీకు దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆయన గురించి పూర్తిగా తెలుసు. నేను అందుకని మనోడు యథాలాపంగా అన్నా లేదంటే తెలిసి తెలియకుండా మాట్లాడిన ఒక పదం అయితే దొర్లింది. వ్యతిరేకమని నేను అంటలేదు, ఎందుకంటే గదరన్నతో తనకున్న ఆత్మీయ బంధం తెలుసు, మీకు తెలుసు. తాను గదరన్న చనిపోకంటే ముందు ఆయన కలిసిన తర్వాత నేను కలిసినారా, ఇప్పుడే పవన్ వెళ్ళిపోయిండ్రా, ఇట్లా వచ్చిపోయిండు, జానారెడ్డి గారు వచ్చిపోయిండు అంటే గద్దరన్నకు పవన్ కళ్యాణ్ కున్న బంధం తెలుసు. సరే, మేము కూడా పవన్ కళ్యాణ్ మా మీద కామెంట్ చేసినా ఎందుకు చేయమని అంటే వ్యక్తిగతంగా నా మీద నాలాంటి వాళ్ళ మీద ఎందుకు చేయమంటే గద్దరన్న లాంటి వాడు బాగా ఇష్టపడతాడు పవన్ కళ్యాణ్ యొక్క నేపథ్యాన్ని. కానీ ఇక్కడ వచ్చిన సందర్భం మనోడు, నేను కనుక గతంలో ఏదో సందర్భం వచ్చినప్పుడు మేము విశ్వమానవులం, ఏ దేశాన్నైనా ప్రేమిస్తాం అని అన్న పదాన్ని ఇట్లా పాకిస్తాన్కి ఎట్లా ఆపాదించి పాకిస్తాన్ ప్రేమికుడు అని చేసింది. ఇప్పుడు ఇది కూడా అట్లనే అవుతున్నది కదా. ఆ సందర్భము ఇప్పుడు ఒకరు ఆలోచించుకో. నేను నిన్న చూసినాక అరే ఆ అందరితో కూర్చొని ఆడ రచ్చబండ మీద కూర్చొని ఆ మాట్లాడిన మాటల్లో కోనసీమ ఎండిపోదు, కాకపోతే తాత్కాలికంగా వచ్చిన ఈ స్కేర్స్ వల్ల ఏమో గానీ అది ఎప్పటికి కూడా రిచెస్ట్ ఏరియానే కదా. కానీ తెలంగాణలో కళ్ళు పడంగా అనేదాన్ని ఆ కోణం నుంచి తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే దయాకర్ గారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అని కోమటిరెడ్డితో పాటు అందరూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనా? ఈ సినిమాలో ఆడనివ్వబోమన్న అంశం పైన జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక ఇది వ్యక్తిగత పర్సెప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. నేనంటే పార్టీ స్టాండ్ అయితే లేదు దీంట్లో.
తర్వాత మంత్రి గారు వారి నిర్ణయాన్ని నేను డినై చేయలేను, కానీ ఒక మిస్టేక్ అయితే జరిగినట్టుగా కనపడుతుంది అప్పేరెంట్ గా. ఇప్పుడు మిత్రుడు అడిగినట్టుగా ఉద్దేశపూర్వకంగా తెలంగాణను కించపరచాలన్నట్టుగా తెలంగాణ లక్ష్యంగా అన్నట్టు అనుకోవడానికైతే తక్కువ స్కోప్ ఉన్నా తప్పు మాట అయితే ఒక మాట దొర్లింది. దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనసేన మిత్రులు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎట్లా చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ మోస్తరు వీళ్ళనని నేను అనుకోను తెలంగాణ పట్ల. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన వాళ్ళు కూడా శ్రవణ్ అయినా మిగతా మిత్రులు చాలా మంది కూడా తనతో ఆత్మీయంగా ఉంటారు కదా. కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఆలోచించుకుంటే మంచిది, లేకపోతే వివరణ లాంటిది ఇచ్చినా తనకు ప్రభ పెరుగుతుంది తప్పితే నాకు తెలిసైతే ఏం తగ్గదు.